హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇక్కడితో ఎండ్ చేసాను కదా. సో ఇప్పుడు ఈవినింగ్ కాడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా చూపిస్తాను. అలాగే ఎగ్ రోల్ అండి. సో ఎగ్ రోల్ కూడా ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కార్న్ వచ్చేసి ఇంటికాడ నుంచి అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇవి మనకి డీమార్ట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో బయట స్టోర్లో కూడా ఉంటాయి కదా. సో ఇవైతే తీసుకుని వచ్చాను. యాక్చువల్లీ క్యారమిల్ పాప్కార్న్ చేద్దామన్న ఆలోచనలో లేను, మామూలుగా పాప్కార్న్ చేద్దాం అనుకున్నాను. సో మా అబ్బాయి అయితే క్యారమిల్ పాప్కార్న్ కావాలన్నాడు. మళ్ళీ అది కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా దలసరి గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ కార్న్ అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఇంకా మూత అయితే క్లోజ్ చేస్తానండి. ఇదంతా హై ఫ్లేమ్లో చేస్తేనే మనకి పాప్కార్న్ అన్నది వస్తుంది అనమాట. సో మీకు కనిపించడానికి కోసమని నేను ఇలా గ్లాస్ లిడ్ అయితే పెట్టాను. సో చూడండి ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాయో. సో ఒక నిమిషంలో అయితే పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా కూడా వస్తున్నాయి కదా ప్యాకెట్స్, అందులో మసాలా ఇవన్నీ వేసి వస్తాయి. సో అది ఇలాగే అవుతుంది. మనం ఇలా మామూలుగా ప్రిపేర్ చేసుకునేది కూడా ఇలాగే అవుతుంది అనమాట. సో నేను ఏంటంటే మొత్తం ఉప్పు కారం వేసి ఇద్దామనుకున్నాను. సో అందుకే కొన్ని చేశాను అనమాట. మళ్ళీ మా అబ్బాయి ఏమో నాకు అలా కాదు, నాకు పంచదార వేసి కావాలి, బెల్లం వేసి కావాలని చెప్పేసి అన్నాడు. సో అదేలే క్యారమిల్ పాప్కార్న్ చేస్తానని చెప్పేసి మేము ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసిన తర్వాత చెప్పాడనమాట ఇంకెంతో లేదు, కొంచెమే ఉంది. సో ఆ కొంచెం వాటితోటి క్యారమిల్ పాప్కార్న్ అయితే చేశాను. సో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొన్ని తీసేసి అందులో సాల్ట్ వేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను అనమాట. మా అమ్మాయి కారం వద్దు, నాకు ఓన్లీ సాల్టే కావాలన్నది. ఇందులో కారం వేసుకోవచ్చు, అలాగే మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా వేసేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను. నీకేం కావాలి? ఇక్కడ మా అబ్బాయి క్యారమిల్ పాప్కార్న్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. మనం కార్న్ ఎంత తీసుకున్నాము, షుగర్ కూడా అంతే తీసుకోవాలి. నేను 1 కప్ వచ్చేసి కార్న్ తీసుకున్నాను, అలాగే 1 కప్ వచ్చేసి షుగర్ అయితే వేసాను అనమాట. సో షుగర్ అంతా ఈ విధంగా మెల్ట్ అయిపోద్ది అనమాట. మనం మెల్ట్ అయ్యేదాకా కూడా అందులో మనం గరిటె పెట్టి తిప్పకూడదు, తిప్పకుండా అలాగే కరగనివ్వాలి. సో ఇప్పుడు ఇదంతా కరిగిన తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీ ఇష్టమండి, బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. సో అది వేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే బటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను అనమాట బటర్ యాడ్ చేయడము. మీరైతే 1 స్పూన్ బటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాప్కార్న్ అయితే వేసేసుకోండి. యాక్చువల్లీ నేను ఇక్కడ మర్చిపోయాను ఏంటంటే ముందుగా పాప్కార్న్ అయితే కొన్ని తీసేసాను కదండి. సో ఫస్ట్ అంత తీసుకున్నాను, అంత మెజర్మెంట్ తోటి నేను ఇక్కడ షుగర్ అయితే వేసుకున్నాను. కాకపోతే పాప్కార్న్ తీసేసాను కదా, అందుకే ఇక్కడ నాకు షుగర్ అయితే ఎక్కువైపోయింది అనమాట. అయినా కానీ టేస్ట్ అయితే బాగున్నదండి, చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఇది బయట కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటుంది. సో ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఎక్కువ చల్లారింది అనుకోండి మనకి ఇలా బిగిసిపోతుంది అనమాట. అలా బిగ్గకుండా ఉండాలంటే ముందుగానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మొత్తం అంతా విడిది వేసుకోవాలి. లేదంటే మనకి ముద్దలా అలాగే ఉంటాయి, ఇలా విడివిడిగా రావన్నమాట. వేడి మీద తీసేసుకోవాలి. ఆగుతావా? వేసేనా? సో చూసారు కదండి, క్యారమిల్ పాప్కార్న్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సౌండ్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. సో తినడానికి కూడా చాలా బాగున్నదండి. మా హస్బెండ్ అయితే కిందే ఉన్నారనమాట, కింద ఆఫీస్లో అయితే ఉన్నారు. సో ఆయనకైతే ఇంకా పైనుంచి అయితే గిత్తేసాను, కింద కూర్చొని తింటారని చెప్పేసి ఇంకా పైనుంచి అయితే ఇచ్చేసాను అనమాట. గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో. మార్నింగ్ అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను కదండి, ఇంకా గిన్నెలు అయితే అలాగే ఉన్నాయన్నమాట. ఇంకేమీ తోమలేదు. ఇంక ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈ పరుపులు అయితే ఎండలో వేసాను అనమాట. ఇవి
ఏంటంటే ఇంకా కిందే పడుకుంటున్నాము. ఇక్కడ హాల్లోనే మామూలుగా ఉడికి ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా అందుకే ఇక్కడే పడుకుంటున్నాము. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాంలేండి. ఎందుకంటే హాల్లో చాలా చల్లగా ఉంటుంది, విండో డోర్లు తీస్తే చాలా చల్లగా గాలి వేస్తుంది అనమాట. సో ఇక్కడే పడుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా పురుగులు గట్రా దోమలు వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయమన్నమాట ఈ కాడ నుంచి. సో ఇప్పుడైతే మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ తీస్తూ ఉన్నాను. ఈరోజు ఫ్రైడే అనమాట. సో నేనైతే నాన్ వెజ్ తిన్నాను, కాకపోతే కర్రీ ఏమో చేయడానికి ఏమీ లేవు, అందుకే పిల్లల కోసం అని చెప్పేసి ఎగ్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నేనైతే మామూలుగా ఏదో ఒక పచ్చడి వేసుకొని చపాతీలో తినేద్దాము అనుకుంటున్నాను అనమాట. సో అందుకే ఇంక నైట్కి అయితే ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ లేకపోతే స్నాక్స్ బాక్స్కి కానీ పెడితే మాత్రం బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంక బట్టలు అయితే తీయేసాను. సో ఈ బట్టలు తీయటం ఏంటో కానీ మడతడటమే పెద్ద పని అనమాట. నాకు అంత నచ్చదు బట్టలు మడత పెడతాం. సో ఉతికేసి ఆరేయమంటే వేస్తాను, కానీ ఈ మడతడతకే చాలా టైం అయితే పడుతుంది. సో ఇంకా అలా ఉంచితే చిరాగ్గా ఉంటాయి కదని చెప్పేసి ఇంక అట్లనైతే మడత పెట్టేస్తున్నానండి. ఇంకా మడత పెట్టేసి ఇంకా అట్ల ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ద వన్ అండ్ ఓన్లీ రంగ బాబా. బాబా ఓ రంగ బాబా వస్తున్నా, నీ దగ్గరికి రంగ బాబా అనుకోండి. అప్పుడు మొత్తం అయిపోతుంది. మనం ఏం చేయాలి, మనం ఇంక ఈవినింగ్ అయింది కదా, ఇంక స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. ఇంకా మరుగుతూ ఉంటాయి. లోపల పిల్లలిద్దరికి స్నానం చేపిద్దాము, తల స్నానం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో కొంగుడిగా పులుసు అయితే తీసాను కదా మార్నింగ్, అంటే నేను వీడియోలో చూశారు కదా, ఇంకా అది పిల్లల కోసం అయితే ఉంచాను అనమాట. ఇప్పుడు ఇద్దరికి తల స్నానం అయితే చేస్తాను. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి. ఇంకా పిల్లలిద్దరికి అయితే కుంకుడిగా వేసి తల అయితే అంటేసానండి. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇంక డ్రెస్ వేసేసాను. ఇప్పుడైతే తల అయితే తుడుస్తున్నాను. మనకి కుంకుడికాయల్లోనండి ఇంకా మందారమాకులు వేసుకోవచ్చు, లేదంటే మనకి మెంతులు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. కుంకుడుకాయలు చాలా మంచిది మన హెయిర్కి. మా చిన్నప్పుడు అయితే ఆ కుంకుడుకాయలతో తల అంటి అది మొత్తం ఉంటుంది కదండి కుంకుడుకాయలది తుక్కు, ఆ తుక్కుతోటే ఒళ్ళంతా రుద్దేసేవారు అనమాట. వీపు ఇవన్నీ రుద్దేసేవారు. సో ఏంటంటే మన ఒంటి మీద మట్టి ఉన్నా ఏమున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ స్పెషల్ డేస్కి, అంటే డెలివరీ అయిన తర్వాత మనకి 11వ రోజు ఆ రోజు స్నానాలు చేపిస్తారు కదండి, అప్పుడు అలాంటి రోజున కుంకుడిగా వేసి తల అంటుతూ ఉంటారు. పిల్లలకు కూడా ఇంకా అదే రోజున చేపిస్తారు కదా. సో అలాంటి డేస్కి అయితేనే ఎక్కువ ఇప్పుడు కుంకుడుకాయలు వాడుతున్నారు. ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు కుంకుడుకాయలు వాడడం. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, పిల్లలకి నాకు కూడాని. ఇంక పిల్లలిద్దరికి అయితే స్నానం చేపించేశాను. ఇంకా మార్నింగ్ అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను కదండి, ఇంకా మా అబ్బాయికి ఆకలి వేస్తుంది అన్నాడు, ఇంకా వాడికి అయితే పెట్టి ఇచ్చేసాను. ఈ లోపల పాలు మరుగుపోయినాయి, ఇంకా గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచాను అనమాట. అప్పుడైతే పెరుగు అయితే తోడుపెడుతున్నానండి. ఇదైతే మీగడైతే బాగా వస్తుంది అనమాట, ఇంకా అందుకే పెరుగు అయితే తోడుపెట్టేశాను, అంటే పాల్లో పెరుగు అయితే వేసేసాను అనమాట. ఇంకా అది వేసేసి ఇంకా టీ అయితే పెట్టేశాను, ఇంకా మిగతా పాలతోటి. ఇక్కడ మా హస్బెండ్ ఎందుకు మా ఆవిడ నొప్పింది అని అంటున్నారంటే, ఆయన కింద ఆఫీసులో కూర్చున్నారు, ఆయన ఖాళీగానే కూర్చున్నారు. ఎప్పుడు అనగా రమ్మన్నాను, నేను రాలేదనమాట. సో అందుకే వచ్చినానే నేను మాట్లాడకుండా అలా కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే ఇప్పుడు ఏదో వీడియో తీయని చెప్తే వీడియో తీస్తూ ఉంటే నవ్వానమాట. అందుకే మా ఆవిడ నవ్విందో అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అలా ఈవినింగ్ బాల్కనీలో కూర్చున్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసండి, 7:30 అయితే అవుతుందన్నమాట. సో 7:30కి కూడా ఇంకెంత తెలుగు ఉన్నదో చూడండి. సో ఇంక తర్వాత అయితే ఇంక లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలు అయితే చేసానండి. ఇంక చపాతీలు చేసి ముందుగానే 2 అయితే తీసుకుని పక్కన అయితే పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నాన్ వెజ్ కలుపుతుంది కదా అందులోని. ఇంక అందుకే ముందుగానే 2 తీసి పక్క అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని అందులో కారం, ఉప్పు, ఇంకా పసుపు, గరం మసాలా అయితే వేసుకున్నాను. సో ఇంకా మీరు ఏమైనా కావాలంటే మసాలాలన్నా వేసుకోవచ్చు. ఇవైతే సరిపోతాయని చెప్పేసి ఇవైతే వేసాను. ఇందులోనే డైరెక్ట్ కోడిగుడ్డు కొట్టేస్తే ఏమవుతుందంటే మసాలా అంతా కలవకుండా ఉండల కింద ఉంటుంది. సో అలా ఉండ కింద ఉండకూడదు అంటే మాత్రం ముందుగానే కొంచెం వాటర్ వేసుకుని ఆ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసుకుని బాగా బీట్ చేసుకుంటే మనకి అదంతా కలిసిపోతుంది, మనకి ఎక్కడ ఉండల కింద అయితే ఉండదు అనమాట.
అనమాట. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముందుగా మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ అంతా కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. మనకి చపాతీకి ఎంత కావాలో అంత వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నొక్కామనుకోండి అంతా మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. సో అలాగే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎన్నో అవ్వలేదండి, ఒక 4 ఎన్నో అయినాయి అనమాట అంతే. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే నేను ముందుగానే మనకి ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో దాన్ని కూడా ఒకటి తీసుకుని ఇలా చపాతీ ఒకటి తీసుకుని దానిపైన టమాటో సాస్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మైనస్ కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదని చెప్పేసి ఓన్లీ టమాటో సాస్ అయితే వేసాను. సో అంతా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, క్యారెట్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇట్లా అన్నిటిని ఇలా మధ్యలో పెట్టుకుని రోల్ చేసుకోవడమేనమాట. సో ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది. మీకు వెజిటేబుల్స్ ఆప్షనల్ అండి, కావాలితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట, మామూలుగా డైరెక్ట్ అయినా ఇచ్చేయచ్చు. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఒక శాండ్విచ్లా అయితే అనిపిస్తుంది. సో ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు అయితే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మనకి లంచ్కి కానీ లేకపోతే స్నాక్స్ బాక్స్కి కానీ పెడితే మాత్రం బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఏంటంటే ఇలాగ ఒక చపాతీ మీద కొంచెం టమాటో సాస్ అప్లై చేసుకుని కొన్ని వెజిటేబుల్స్ అయితే పక్క పెట్టుకున్నాను అనమాట. అవి అయితే వేసేసుకుని రోల్ కింద అయితే చుట్టేసుకుంటున్నాను. ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా పచ్చడి వేసుకుని అయితే తినేసాను. మనం చపాతీ ఎలాగైనా తినచ్చు, మనకి ఎలా అయినా సరే చపాతీ బాగానే ఉంటుంది. పచ్చట్లోకి కానీ లేకపోతే కర్రీస్లోకి కానీ బాగుంటుంది కదా. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని నేను తినేసాను. పిల్లలైతే హోంవర్క్ అయితే రాస్తున్నారండి. నాకైతే ఆకలి వస్తుంది. అందుకే ఇంకా పిల్లలు తినే టయానికి మళ్ళీ ఇంకా అవి ఒకసారి అలా స్టవ్ మీద పెట్టి ఇలా అయితే వేడి చేశాను అనమాట, కొంచెం ఆయిల్ వేసి. సో అలాగే పిల్లలిద్దరికి అయితే ఇచ్చేసాను. ఇంకా డే అయితే ఇంకా అలా అయిపోయింది అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే అనమాట. ఇంకా సండే అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా. సో ఈరోజు అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పూరి ఇంకా శనగపప్పు చట్నీ అనమాట, అంటే బొంబాయి చట్నీ అంటారు కదా, సో అది. సో ఇంకా పూరీలు అయితే వేసేస్తున్నానండి. ఈరోజు అయితే నాన్ వెజ్ ఏం తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఈరోజు. అందుకే నాన్ వెజ్ ఏమీ తీసుకురాలేదు. ఇంటికాడ నుంచి అయితే కాకరకాయలు అయితే తెచ్చాను నేను. సో ఆ కాకరకాయలు అయితే అలాగే ఉన్నాయి. ఇంకా కాకరకాయ పులుసు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. నాన్ వెజ్ ఎప్పుడు విరాజ్ బర్త్డేకి తెచ్చుకున్నాము, అప్పటి నుంచి కూడా ఇప్పుడు తెచ్చుకోలేదన్నమాట నాన్ వెజ్ అయితేని. సో ఈ సండే అయినా తెచ్చుకోవాలి నాన్ వెజ్. సో ఒక వారం మిస్ అయిందంటే ఏదో ఎన్నో రోజులు తినలేనట్టు అయితే ఉంటుంది కదా. సో మాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. సో అప్పుడైతే పూరి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పూరి ఇంకా బొంబాయి చట్నీ అనమాట. ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు తినేశారు. ఇంకా వాళ్ళిద్దరికి స్నానం చేయించేసాను. విన్నుకి రోజు స్కూల్ ఉండదనమాట. ఎవ్రీ సాటర్డే విన్నుకి సెలవు, విరాజ్కి ఒక్కడికే ఉంటుంది. అది 11కి అనమాట స్కూలు. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన తీసుకెళ్ళి దేవెట్టేసి ఇంకా అటు నుంచి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ విన్ను స్కూల్ లేదు కదా, విన్ను ఎందుకు వెళ్తుందని అనుకోవచ్చు. అయితే మొన్న స్కూల్ బట్టలు తీసుకున్నప్పుడు బెల్ట్లు అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ రోజు అయితే ఉన్నాయన్నారు. ఇంకా విన్నుని కూడా తీసుకుని వెళ్తున్నారు. ఇద్దరికి బెల్ట్లు తీసుకోవాలి. పిల్లలు ఉంటే ఏంటంటే మనకి సైజ్ చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇంకా విన్నుని కూడా తీసుకుని వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే లంచ్కి అయితే కాకరకాయ పులుసు అయితే పెట్టాను. అయితే ఇవి ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన కాకరకాయలండి. ఇప్పుడు వచ్చి మేము ఒక 20 రోజులు అయితే అయిపోతుందేమో. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట, ముగ్గుకున్నాను. సో వీటితో అయితే పులుసు అయితే పెట్టేశానండి. ఇంక తర్వాత అయితే ఇంకా 2 o'clock అయితే విరాజన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంక వెళ్ళి తీసుకొచ్చి ఇంక లంచ్ అయిపోయింది. ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అంటిపళ్ళు అయితే తింటున్నామండి. నిన్న 150 రూపీస్ ఎట్టి తీసుకొచ్చారు కదా, సో అవేనమాట ఇవి. కాకపోతే వీటికి కలర్ ఏదో కొట్టినట్టున్నారు. అది లోన ఆవిరి పట్టేసి అదంతా కలర్ చూడండి ఎలా వస్తుందో. మొత్తం అంతా రెడ్ కలర్లో అయితే ఉన్నదనమాట, రెడ్ పింక్ కలర్ ఆ టైప్లో అయితే ఉన్నది. వీటినైతే బాగా శుభ్రంగా అయితే కడిగేసానండి. మందు కొట్టినట్టున్నారు మొత్తం, అంటే గమ్ముని కలర్ రావడానికి వేస్తారు కదా, సో అది కొట్టినట్టున్నారు. వీటినైతే ముందుగా ఉప్పు నీటిలో అయితే వేసి కడిగేసానండి. ఇంక కడిగేసిన తర్వాత అప్పుడు ఇంకా పిల్లల దగ్గరికి అయితే పట్టుకెళ్ళాను అనమాట. ఇంకా ముగ్గురం కూర్చుని అయితే తింటున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇలా పొద్దుట ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్.